చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పడినటువంటి పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మనకి ఏదైతే ఎగ్జామ్ అనేది జరుగుతుందో ఆ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి పార్ట్ బికి సంబంధించి మెయిన్ ఎగ్జామ్లో ఉన్నటువంటి పేపర్ 2కి సంబంధించి వీడియో మెటీరియల్ అనేది తయారు చేయబడింది. దీని గురించి ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క గ్రూప్ 1లోనే కానీ గ్రూప్ 2కి కానీ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీకి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మనకి లేటెస్ట్గా ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తప్పనిసరిగా బిట్స్ అనేవి వస్తాయి. అందువల్లే మనం ఈ వీడియో అనేది చేసుకున్నాము. జ్ఞాపక శక్తి పోటీల్లో భారత సంతతి బాలుడికి స్వర్ణాలు అని మనం మొదటి విషయం చెప్పుకోవచ్చు. ఏంటంటే ప్రపంచ జ్ఞాపక శక్తి పోటీలలో భారత సంతతి బాలుడు ధ్రువ్ మనోజ్కి 2 స్వర్ణ పతాకాలు అనేవి లభించాయి. మనకి ఎప్పుడంటే హాంకాంగ్లో జనవరి 2న జరిగినటువంటి ఈ పోటీల్లో నేమ్స్ అండ్ ఫేసెస్ ర్యాండమ్ వర్డ్స్ విభాగంలో మనోజ్ 56 మంది వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు. దీంతో ఈ ఘనత సాధించినటువంటి తొలి సింగపూర్ పౌరుడిగా మనోజ్ నిలిచాడు. అలాగే చైనా, రష్యా, ఇండియా, తైవాన్, మలేషియా దేశాల్లో నిర్వహించినటువంటి 260 పోటీల్లో పాల్గొన్న బాలుడిగా గుర్తింపు పొందాడు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ఈ యొక్క జ్ఞాపక శక్తి పోటీల్లో భారతీయ సంతతికి చెందినటువంటి ఈ మనోజ్ ఎవరైతే ఉన్నారో వీరికి ఏంటంటే ఈ యొక్క స్వర్ణ పతాకాలు అనేవి రావడం జరిగింది. ఓకే, మనం సెకండ్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే ఈ యొక్క శబరిమల ఆలయంలోనికి మహిళలను ప్రవేశించారు. ఎందుకంటే అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోనికి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తర్వాత తొలిసారిగా ఏంటంటే 2 మహిళలు ఆలయంలోనికి వెళ్ళడం జరిగింది. కేరళకు చెందినటువంటి కనకదుర్గ అనేటటువంటి ఆమె వయసు వచ్చేసి 44 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత బిందు 42 సంవత్సరాలు ఉంటుంది. వీరేంటంటే జనవరి 2న ఆలయంలోకి వెళ్ళి పూజలు నిర్వహించారు. ఈ యొక్క కనకదుర్గ అనే ఎవరైతే ఉన్నారో మలప్పురానికి చెందినటువంటి పౌర సరఫరా శాఖలో ఉద్యోగి కాగా కోజికోటికి చెందినటువంటి బిందు కళాశాల లెక్చరర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ యొక్క కేసు గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఋతుస్రావాన్ని కారణంగా చూపుతూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోనికి అనుమతించకపోవడంలో ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26కు విరుద్ధమని 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఓకే, అయితే ఇది ఫ్రెండ్స్, ఇదేంటంటే శబరిమల ఆలయానికి సంబంధించి దీని నుంచి మనకి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయంటే శబరిమల ఆలయంలోనికి ఇటీవల ప్రవేశించినటువంటి తొలి మహిళ ఎవరు అని కానీ లేకపోతే తొలి 2 మహిళలు ఈ క్రింది వానిలో ఎవరు అని కానీ అడుగుతారు. అలాగ అడిగినప్పుడు మనం ఏంటంటే కనకదుర్గ, బిందు ఈ 2 పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు ఈ కేసు మీద రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ విరుద్ధం అని చెప్పింది అంటే ఆర్టికల్ 25, 26లకు విరుద్ధం అని చెప్పడం జరిగింది. ఒకవేళ మిమ్మల్ని ఏంటంటే ఈ కేసు మీద సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చింది అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే 2018 సెప్టెంబర్ 28న ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. అదేవిధంగా మనం 3వ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే నేపాల్ చీఫ్ జస్టిస్గా చోలేంద్ర ప్రమాణ స్వీకారం అని చెప్పడం జరుగుతుందన్నమాట. నేపాల్ సుప్రీంకోర్టు 29వ ప్రధాన న్యాయమూర్తిగా చోలేంద్ర షంషేర్ జేబీ రాణా జనవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ అధ్యక్ష భవనం శీతల్ నివాస్ లో జరిగిన కార్యక్రమంలో చోలేంద్రతో దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ప్రమాణం చేయించారు. చీఫ్ జస్టిస్ గా ఓం ప్రకాష్ మిశ్రా స్థానంలో బాధ్యతలు చేపట్టిన చోలేంద్ర 4 ఏళ్ల పాటు తన పదవిలో కొనసాగుతారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అంటే నేపాల్ చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం ఎవరు చేశారు ఇటీవల అని మనం అడిగితే చోలేంద్ర షంషేర్ జేబీ రాణా అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు చేశారు అంటే జనవరి 2వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత మనం 4వ కరెంట్ అఫైర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే చిన్న పరిశ్రమల వృద్ధిపై సిన్హా కమిటీ అని మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై సలహాలు ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 2న
యూకే సిన్హా కమిటీని ఏర్పాటు చేసింది. 8 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వంలో వహించనున్నారు. ఈ కమిటీ 2019 జూన్ నాటికి తన నివేదికను సమర్పించనుంది. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి ఆర్థిక ద్రవ్య స్థిరత్వానికి దీర్ఘకాలిక సూచనలు కమిటీ చేయనుంది. మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ వాటా 40% కాగా తయారీ రంగంలో ఈ విభాగంలో వాటా 45%గా ఉందన్నమాట. ఓకే, ఏంటంటే ఎగుమతుల్లో ఎంఎస్ఎం దీని యొక్క వాటా ఏంటంటే 40% కాగా తయారీ రంగంలో ఈ విభాగంలో వాటా ఎంత ఉందంటే 45 ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే చిన్న పరిశ్రమల వృద్ధిపై యూకే సిన్హా కమిటీ ఎప్పుడు ఏర్పాటయింది అని మనం అడిగితే జనవరి 2న ఎవరు ఏర్పాటు చేశారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే మనం 4వదిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి 5వ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ప్రముఖ క్రికెట్ కోచ్ అచ్రేకర్ కన్నుమూత అని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ప్రముఖ క్రికెట్ కోచ్ రామకాంత్ అచ్రేకర్, ఈయనకి ఏంటంటే 87 సంవత్సరాలు ఉంటాయి. ఈయన ఏంటంటే అనారోగ్యం కారణంగా ముంబైలో ఈ యొక్క జనవరి 2వ తారీఖున కన్నుమూయడం జరిగింది అనమాట. ఓకే, మళ్ళీ ఏమని అడుగుతారంటే ఇటీవల కన్నుమూసినటువంటి ప్రముఖ క్రికెట్ కోచ్ ఎవరు అంటే మనం అచ్రేకర్ అని మనం ఆన్సర్ చేయాలి. ఆటగాడిగా తన కెరియర్లో ఒకే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను అచ్రేకర్ ఆడారు. 1964లో హైదరాబాద్ లో జరిగినటువంటి మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీలో భాగంగా హెచ్సిఏ A11తో జరిగిన పోరులో ఆయన ఎస్బీఐ తరపున బరిలోనికి దిగారు. కొంతకాలంగా ముంబైలో సెలెక్టర్ గా కూడా పనిచేశారు. ఈయనకేంటంటే ఇది ముఖ్యమైనటువంటి విషయం, శిక్షకుడిగా సేవలకు గాను ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శిక్షకుడిగా సేవలకు గాను 1990లో ఏంటంటే ఈయనకి ద్రోణాచార్య అవార్డు కూడా అందుకున్నటువంటి అచ్రేకర్ కి మనకి 2010లో పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. ఓకే, ఈయనకేంటంటే ఈ యొక్క 2 గౌరవాలు కూడా లభించాయి. అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన వారిలో మనకి సచిన్ టెండూల్కర్తో పాటు వినోద్ కాంబ్లే, ప్రవీణ్ ఆమ్రే, సమీర్ ఇలా చాలా మంది క్రికెటర్లు అనేవాళ్ళు శిక్షణ అనేది తీసుకున్నారు. ఇదేంటంటే మనం 5వదిగా మనం 13 కొత్త వంగడాల రూపకల్పన అని మనం చెప్పుకోవచ్చు. గుంటూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 13 కొత్త వంగడాలను రూపొందించారు. ఈ వంగడాల్లో ఆంధ్రప్రదేశ్ రైతుకు అనుకూలమైనవి 9 రకాలు, దేశవ్యాప్తంగా అన్నదాతకు ఉపయోగపడేవి 4 రకాలు ఉన్నాయి. చీడపీడలను తట్టుకోవడంతో పాటు రైతుకు అధిక దిగుబడినిచ్చే ఈ వంగడాలను వచ్చే ఖరీఫ్ నుంచి సాగు చేసేందుకు అందుబాటులోనికి తీసుకురానున్నట్లుగా జనవరి 1న శాస్త్రవేత్తలు తెలిపారు. రాష్ట్రానికి సిఫార్సు చేసిన వంగడాల్లో వరి, చెరుకు, మినుములు, వేరుశెనగ, రాగి, జొన్న రకాలు ఉన్నాయి. అలాగే జాతీయ స్థాయిలో సాగు చేసేందుకు సిఫార్సు చేసిన వాటిలో వరి, వేరుశెనగ, చెరుకులో 2 రకాలు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఇదంటే ఏంటంటే మనకి వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక కొత్త అధ్యయనంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే మళ్ళీ ఏమడుగుతారంటే ఎగ్జామ్లో ఇటీవల కొత్త వంగడాల రూపకల్పన ఎక్కడ జరిగింది అని అడుగుతారు. అప్పుడు ఏంటంటే గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయంలో జరిగాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే మనం 6వదిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 7వ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కొలువు తీరినటువంటి ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు జనవరి 1న కొలువు తీరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ హైకోర్టుని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగారి ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ప్రవీణ్ కుమార్తో పాటు మరో 13 మంది న్యాయమూర్తులతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. మనకేంటంటే 1961 ఫిబ్రవరి 26న హైదరాబాద్లో జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ జన్మించారు. ఆయన తండ్రి శ్రీ పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. నిజాం కాలేజీలో బిఎస్సి డిగ్రీ పూర్తి చేసిన ప్రవీణ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. అయితే మనకి 2012 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఓకే,
ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త హైకోర్టుకి సంబంధించి. దీని నుంచి మనకి క్వశ్చన్లు అనేవి ఎప్పుడు వస్తాయంటే, ఏ తేదీన ఆంధ్రప్రదేశ్లో కొత్త హైకోర్టు పెట్టడం జరిగింది అంటే, అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో కొత్త హైకోర్టు జనవరి 1న కొలువు తీరింది 2019. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క దీనికి సంబంధించి. అదేవిధంగా మనకి 8వ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే, సిసిఐ కార్యదర్శిగా పీకే సింగ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ సింగ్ ను నియమించనున్నట్లుగా జనవరి 1న సిసిఐ తెలిపింది. ఇప్పటి వరకు సిసిఐ న్యాయ సలహాదారుగా పీకే సింగ్ వ్యవహరించారు. గుత్తాధిపత్య ధోరణులు, నిర్బంధ వాణిజ్య విధానాల వివరణ కమిషన్ స్థానంలో 2003లో సిసిఐ ఏర్పాటైంది. వ్యాపార రంగంలో పోటీ సంస్థలను దెబ్బతీసే ధోరణులు, విలీనాలు, కొనుగోళ్లు లావాదేవీలు వంటి వాటిని సిసిఐ నియంత్రిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సిసిఐ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల అని కనుక మనల్ని అడిగితే పీకే సింగ్ అని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు అంటే జనవరి 1. అదేవిధంగా మనం 8వది కనుక చూసుకుంటే, ఎల్ఐసి చైర్మన్గా భార్గవకు అదనపు బాధ్యతలు అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ప్రస్తుత ఎండి హేమంత్ భార్గవ జనవరి 1న అదనపు బాధ్యతలు చేపట్టారు. ఎల్ఐసి చైర్మన్గా వికే శర్మ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో తాత్కాలికంగా ఏంటంటే భార్గవకు ఈ బాధ్యతలు అప్పగించారు. భార్గవ 2017 ఫిబ్రవరి నుంచి ఎల్ఐసి ఎండీగా పనిచేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే మనల్ని అడుగుతారు, ఇటీవల ఎల్ఐసి చైర్మన్గా ఎవరు అదనపు బాధ్యతలు తీసుకున్నారు అంటే భార్గవకు అదనపు బాధ్యతలు అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం 9వది కనుక చూసుకుంటే, అల్టిమా గ్రహం దగ్గరగా న్యూ హరిజాన్ అని చెప్పడం జరుగుతుంది. సౌర కుటుంబంలో దాదాపు చివరనున్నటువంటి అల్టిమా టూలే అనే గ్రహానికి దగ్గరగా నాసాకి చెందినటువంటి న్యూ హరిజాన్ అంతరిక్ష నౌక ప్రయాణించింది. ఈ మేరకు జనవరి 1న నాసా తెలిపింది. ఇప్పటి వరకు ఏ అంతరిక్ష నౌక చేరని దూరాన్ని న్యూ హరిజాన్ ఛేదించిందని వివరించడం జరిగింది. అల్టిమా అన్ని గ్రహాల మాదిరిగా కాకుండా సూర్యుడి చుట్టూ దాదాపు వృత్తాకార కక్షలో తిరుగుతుందని పేర్కొందనమాట. అల్టిమా గ్రహం సూర్యుడికి దాదాపుగా 400 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నెప్ట్యూన్కు ఆవల మన సౌర వ్యవస్థలో క్యూపర్ బెల్ట్లో ఉంది. ఈ గ్రహం అసలు పేరు 2014 MU69 అయితే అల్టిమా టూలే అని పిలుచుకుంటున్నారు. అంటే చూడండి, లాటిన్లో అల్టిమా టూలే అంటే మన ప్రపంచానికి చాలా దూరం అనే అర్థం అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి 9వది వచ్చేసి. తర్వాత మనకి 10వది వచ్చేసి వరల్డ్ ఆఫ్ ది ఇయర్గా టాక్సిక్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. వరల్డ్ ఆఫ్ ది ఇయర్గా 2018గా టాక్సిక్ అనే పదం నిలిచిందని ఆక్స్ఫోర్డ్ సంస్థ జనవరి 1న ప్రకటించింది. ఈ మేరకు 2018లో టాక్సిక్ అనే పదాన్ని ఎక్కువ మంది తమ డిక్షనరీలో వెతికినట్లుగా తెలిపింది. అలాగే నోమోఫోబియా అనే పదం వరల్డ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించింది. మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, భయం వంటివి నోమోఫోబియా కిందకి వస్తాయి. టాక్సిక్, నోమోఫోబియా, మిస్ ఇన్ఫర్మేషన్, సింగిల్ యూజ్, జస్టిస్ తదితర పదాలను 2018వ సంవత్సరంలో ఎక్కువ మంది వెతికారని పలు సంస్థలు పేర్కొన్నాయన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా టాక్సిక్ అనే పదం నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ 10 కరెంట్ అఫైర్స్ కూడా లేటెస్ట్గా ఏవైతే మనకు జరిగాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాము. మీరేంటంటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం ద్వారా ఏంటంటే మనం ఇటువంటి వీడియోస్ని మరి ఎన్నో చేసుకోవచ్చు. ఏంటంటే చూడండి, మీరు ఇటువంటి వీడియోస్ని కనుక తప్పకుండా షేర్ చేస్తే మనం ఏంటంటే ఇటువంటి వీడియోస్ అనేవి మరెన్నో చేసుకోవచ్చు కంపల్సరీగా. అంతే తప్ప మీరు మామూలుగా చూసుంటే మాత్రం ఏంటంటే ఇటువంటి వీడియోస్ని మనం చేసుకోవడం ఏంటంటే కష్టమవుతుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి వచ్చిందనుకోండి, దాన్ని ఎక్కువ మంది చూస్తున్నారు. అంతే తప్ప ఏదైనా చదివేదానికి సంబంధించి మాత్రం చాలా తక్కువ మంది చూస్తున్నారు అనమాట. ఓకే, ఏంటంటే మామూలుగా యొక్క విద్యా వ్యవస్థలో అంటే స్టూడెంట్ యొక్క మైండ్ని కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే చదవడం అయితే చాలా తక్కువగా ఉంది, జాబులు ఎతకడంలో ఎక్కువగా ఉంది, ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో ఎక్కువ ఆలోచిస్తున్నారు తప్ప చదవడం మీద అయితే కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ అనమాట. ఓకే, ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి.
మీరేంటంటే నేర్చుకుంటూ ఉంటే మరి అన్ని కొత్త విషయాలు అనేవి కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ పంచాయతీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్లో పడినటువంటి పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి ఒక మెటీరియల్ అనేది మీ గురించి తయారు చేయబడింది. ఒక వీడియో మెటీరియల్ ఇది 30 గంటల వరకు కూడా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఈ 30 గంటలు కనుక మీరు చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మనకేంటంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పార్ట్ బి అనేది కవర్ చేయొచ్చు. అదేవిధంగా మనకి మెయిన్ ఎగ్జామ్లో పార్ట్ 2కి కూడా ఇది ఉపయోగకరంగానే ఉంటుంది. ఎందుకంటే 2 సిలబస్ ఒకటే కాబట్టి. ఓకే, మీలో ఎవరైనా సరే ఈ మెటీరియల్ అనేది తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద నా యొక్క మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, దానికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబరు స్పేస్ మీరు అంతకుముందు ఏదైనా బుక్స్ కనుక చదువుంటే వాటి పేర్లు కూడా రాయండి. ఒకవేళ మీరు చదవకపోతే ఫ్రెష్ క్యాండిడేట్ అని రాయండి. ఫ్రెష్ అని రాయండి సరిపోతుంది. ఓకే, ఇది మీకేంటంటే బ్యాంక్ డీటెయిల్స్ పెడతాము. మీరు 1000 రూపీస్ పే చేయగానే మేము మీ యొక్క మెయిల్ ఐడికి దీన్ని పంపిస్తామన్నమాట. మీ మెయిల్ ఐడికి పంపించినప్పుడు ఇది మీ మెయిల్ ఐడిలో మీరు చూసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు ప్లే అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పే విషయం ఏంటంటే ఈ మెటీరియల్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ పథకాల గురించి అట్ల గురించి అన్నిటి గురించి కూడా మీకు తెలుస్తుంది. మీకు ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.